ఈ లెసన్లో మనం స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్ గురించి తెలుసుకుందాం. స్మార్ట్ ఆర్ట్ గ్రాఫిక్ నథింగ్ బట్ టఫ్ ఐడియాస్ని డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేస్తాం. ప్రజెంటేషన్ చూసే ఆడియన్స్కి మన ఐడియాస్ చాలా సింపుల్గా అర్థమవుతుంది. అలాగే టీమ్స్ని రిప్రజెంట్ చేయడానికి కూడా యూస్ చేస్తారు. సో ఈ స్మార్ట్ ఆర్ట్ గ్రాఫ్ ఎలా యూస్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేయాలో దాని మీద ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక ప్రజెంటేషన్ ఉంది. ఈ ప్రెజెంటేషన్లో సెకండ్ స్లైడ్లో చూడండి, మనకి మేనేజ్మెంట్ టీమ్, సో టీమ్ హెడ్డింగ్, అలాగే టీమ్ యొక్క పోస్ట్స్, సో ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసాం. దెన్ ఈ టీమ్ ఏదైతే ఉందో ఇది ఒక డయాగ్రామ్లో మనం ఆడియన్స్కి రిప్రజెంట్ చేద్దాం. అది ఎలా అంటే గో హోమ్ ట్యాబ్లో మనకి కన్వర్ట్ టు స్మార్ట్ ఆర్ట్ గ్రాఫ్, ఈ ట్యాబ్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి డిఫరెంట్గా మనకి స్క్రీన్ మీద చేంజ్ అవుతున్నాయి. సో వెరైటీ ఎఫెక్ట్స్ మనకి క్రియేట్ అవుతున్నాయి. డయాగ్రామ్స్ చూడండి సింపుల్గా ఎంత ఈజీగా డిఫరెంట్ వేస్. దెన్ ఆర్ మోర్ స్మార్ట్ ఆర్ట్ గ్రాఫ్స్, ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ స్మార్ట్ ఆర్ట్ గ్రాఫ్స్ ఉన్నాయి. ఆల్ లిస్ట్ చూడండి, ఆల్ అంటే ప్రతి ఒక్క గ్రాఫిక్ మనకి డిస్ప్లే అవుతుంది. బట్ ఇవి చూడండి దిస్ ఈజ్ కాల్డ్ ఇండివిజువల్ గ్రాఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిరమిడ్, ఓన్లీ పిరమిడ్కి సంబంధించిన గ్రాఫ్స్ మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది. అలాగే మ్యాట్రిక్స్, రిలేషన్షిప్, హైరార్కీ, సైకిల్, ప్రాసెస్, లిస్ట్, ఆల్, ఈ విధంగా మనం డిఫరెంట్ ఎఫెక్ట్స్ చూడొచ్చు. అలాగే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్లో ఇక్కడ చూడండి కొంత ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ వీటి గురించి రిప్రజెంట్ చేస్తుంది. ఈ డయాగ్రామ్ యొక్క లిమిటేషన్స్, అలాగే ఎంత మనం టెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని ఇమేజెస్ మనం యాడ్ చేసుకోవచ్చు అని ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈ డైలాగ్ బాక్స్లో ఇస్తుంది. దేన్ని ప్రెస్ చేసుకున్న మనకి ఈ డైలాగ్ బాక్స్లో డిఫరెంట్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి ఈ 3 ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనం ఇమేజెస్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టెక్స్ట్ని, దెన్ ఇక్కడ చూడండి 3 ఇమేజెస్, దెన్ ఇక్కడ ట్యాబ్స్లో కంటెంట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇమేజెస్, హెడ్డింగ్ అండ్ దెన్ ట్యాబ్ కంటెంట్, 3 ఇమేజెస్, ఓన్లీ హెడ్డింగ్స్. సో ఈ విధంగా డయాగ్రామ్స్ని మనం డిఫరెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఓన్లీ హెడ్డింగ్స్, ఇమేజెస్, పై, హైరార్కీ. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. జస్ట్ ఫస్ట్ క్యాన్సిల్ చేద్దాం, దెన్ సెలెక్ట్, ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకుందాం. సో చూడండి ప్రతి ఒక్కదానికి మనకి ఇమేజెస్ అనేవి ఉన్నాయి. సో బెటర్ మనం ఇది తీసుకుందాం, జస్ట్ సెలెక్ట్. సో ఇక్కడ మన టీమ్, అలాగే ఇక్కడ టీమ్ యొక్క ఇమేజెస్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి స్మార్ట్ ఆర్ట్ టూల్స్లో మనకి డిజైన్స్ కనిపిస్తున్నాయి. ఈ డిజైన్స్లో కూడా మనం డిఫరెంట్ డిజైన్స్, అంటే ఫోటోకి సంబంధించిన డిజైన్స్ మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో దెన్ సెలెక్ట్, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ అనేది మనకి నచ్చలేదు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కలర్స్, లైక్ వెరైటీ కలర్స్ మనకు ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి మిక్స్డ్ కలర్స్, సింగిల్ కలర్స్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్ని ఎడిట్ చేద్దాం. అలాగే ఇక్కడ చూడండి మనకు ఒకటి ఎక్స్ట్రా ఉంది, జస్ట్ సెలెక్ట్, జస్ట్ డిలీట్. సో టీమ్, మేనేజింగ్ డైరెక్టర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఎడిటర్, ట్యూటర్, జస్ట్ సెలెక్ట్ ఫైల్, ఇన్సర్ట్, దెన్ లోగోని ఇన్సర్ట్ చేసుకున్నాం. ఈ విధంగా మనం ఫస్ట్ లోగోని ఇన్సర్ట్ చేసుకున్నాం. దెన్ ఒకసారి సెలెక్ట్ చేద్దాం, ఓకే. దెన్ ఇక్కడ మన టీమ్ని ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. దట్ ఈస్ ఇన్సర్ట్ అండ్ దెన్ ఇన్సర్ట్ అగైన్, ఇన్సర్ట్. ఈ విధంగా మనం టీమ్స్ని ఎడిట్ చేసుకున్నాం. సో ఈ విధంగా టీమ్ని మనం రిప్రజెంట్ చేసుకోవడం కోసం ఈ డయాగ్రామ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. అలాగే చూడండి ఈ డిజైన్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ సెలెక్ట్ అండ్ దెన్ ఇక్కడ మనకి డిజైన్స్
అలాగే చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి. దెన్ అలాగే ఫార్మాట్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ ఫార్మాట్స్. దెన్ చేంజ్ షేప్, మనం డిఫరెంట్గా చేంజెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దెన్ చేంజ్ ఇట్ టు లైక్ దిస్ అండ్ దెన్ చేంజ్ సమ్ డిఫరెంట్ వే అండ్ దెన్ ఈ విధంగా షేప్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఇవ్వచ్చు. దట్ ఈస్ లైక్ షాడోస్ ఆర్ సంథింగ్, రిఫ్లెక్షన్స్ కానీ, సాఫ్ట్ ఎడ్జెస్ కానీ, 3D రొటేషన్ కానీ, ప్రతి ఒక్క ఎఫెక్ట్ మనం టెక్స్ట్కి ఎలా అయితే ఎఫెక్ట్ చేసుకుంటున్నామో ఆ విధంగా డిఫరెంట్ ఎఫెక్ట్స్ మనం తీసుకురావచ్చు. అలాగే టెక్స్ట్కి కూడా మనం ఎఫెక్ట్స్ చేసుకోవచ్చు. దట్ ఈస్ డిజైన్, ఫార్మాట్, టెక్స్ట్ ఎఫెక్ట్, షాడోస్, బెవెల్స్, ప్రతి ఒక్కటి మనం ఇవ్వచ్చు. అలాగే హోమ్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం డిఫరెంట్ ఎఫెక్ట్స్ వెన్ డయాగ్రామ్స్ని యూజ్ చేసుకొని, అలాగే డిఫరెంట్ రిప్రజెంటేషన్స్ లైక్ ఏదైనా టీమ్ గురించి రిప్రజెంట్ చేయాలనుకున్నప్పుడు, ఇప్పుడు చూడండి ఒకసారి మనం స్లైడ్ షో చూసుకుంటే మనకి ఎంత నీట్గా న్యాచురల్గా కనిపిస్తుందో ఈ విధంగా ఎఫెక్ట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు.